యేసు శ్రమలు మనకు దీవెనైనాయి, అలాగే నీవు నేను పొందే శ్రమలు ఇతరులకు దీవెనవుతాయి. బిడ్డ గుర్తుపెట్టుకో. షాలేం రాజు అనేవాడు పడ్డ బాధలన్నీ కూడా ఈరోజు ఇతరులకు దీవెనగా మారాయి. అందులోంచి ప్రసంగాలు వచ్చాయి, అందులోంచి పాటలు వచ్చాయి, అందులోంచి అనుభవాలు వచ్చాయి. అవి ఎంతోమందికి దీవెనగా నా తండ్రి చేశాడు. అమ్మా నాయన, ఈరోజు నువ్వు పొందుతున్న వేదనలన్నీ ఇతరులకు దీవెనగా కూడా మారతాయి. ఎంతమందికి అర్థమైందో నేను చెప్పే సంగతి. ఎందుకంటే ఇక అనుభవాలతో నువ్వు ఎంతమందిని ఓదారుస్తావో, ఎంతమందికి సాయం చేస్తావో, ఎంతమందిని ధైర్యపరుస్తావో, ఎంతమందిని పురికొల్పుతావో నీ సాక్ష్యంతో. రేపు ఎవరన్నా వచ్చి అక్క నేను దేవుడిని నమ్ముకున్నాను నన్ను తిడుతున్నారక్క అంటే, ఏమని తిట్టారమ్మా నిన్నంటే ఫలానా మాట అన్నారంటే నన్ను నిన్ను తిట్టారమ్మా. ఈరోజు వాళ్ళందరిని ఏం చేశాడు దేవుడు? వాళ్ళందరి ముందు నన్ను కనపరచలా, వాళ్ళందరూ నా యొద్దకే వచ్చేటట్టు చేయాల, వాళ్ళందరికీ నేనే హెల్ప్ చేసేటట్టు చేయాల. నిన్ను కూడా అలా చేస్తాడమ్మా. భయపడకరా తల్లి అన్నప్పుడు గొప్ప ఆదరణ. ఆదరించగలుగుతావు, ఓదార్చగలుగుతావు, సాయం చేయగలుగుతావు, అర్థం చేసుకోగలుగుతావు ఎదుటి వాళ్ళని. అటు ఆయన్ని అర్థం చేసుకుంటావు, ఇటు మనుషుల్ని అర్థం చేసుకుంటావు. ఇవన్నీ వస్తాయిరా తల్లి. ఈ బాప్తిస్మం లేకపోతే అవి రావమ్మా. నైనా వస్తాయా? నాకు దేవుని మహాకృపను బట్టి 3 బాప్తిస్మాలు అయిపోయినాయి, ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు 3వ బాప్తిసం కొనసాగుతుంది. ఈ 3వ బాప్తిసం కంటిన్యూ కావాలంటే, ఇందులో కొనసాగాలంటే ఆ 2వ బాప్తిసం ఎప్పటికప్పుడు పొందుతూ ఉండాలి. మొదటి బాప్తిసం ఒకసారి పొందితే సరిపోద్ది. ఏం బాప్తిసం అది? నీటిలో ముంచడం బాప్తిసం. 3వ బాప్తిసం రెగ్యులర్ కొనసాగుతుంటుంది. ఎందుకంటే మనం ఫైనల్గా అక్కడికి వెళ్ళిన దాకా మనకు అది అప్పుడప్పుడు తగులుతూ ఉండాలి కాస్త. ఆ తగిలిని తట్టుకోవాలంటే 2వ బాప్తిసం అంటే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుతూ ఉండాలి. ఇది పొందితే ఆ శ్రమల బాప్తిసం పొందడానికి శక్తి వచ్చింది. ఆ బాప్తిసం పొందితే పరిపూర్ణం అవుతాం. ఏ బాప్తిసం పొందితే? పెద్దగా చెప్పండి మా, ఇంతసేపు కష్టపడ్డా కదా, థ్యాంక్ యూ. ఆ బాప్తిసం తట్టుకోవాలంటే 2వ బాప్తిసం ఏం బాప్తిసం పొందాలి? పరిశుద్ధాత్మ బాప్తిసం. శ్రమల బాప్తిసం ఉందా? యేసయ్య పొందిన శ్రమల బాప్తిసం మనందరికీ రక్షణ కారణమైంది. మనం పొందే శ్రమల బాప్తిసం ఇతరులకు దీవెన కారణం అవుతాం. ఫైనల్గా మనం నాశనం కాకుండా ఉంటామమ్మా. సొదొమ గొమొర్రాలు అంత నాశనం ఎందుకయ్యారు తెలుసా? యెహెజ్కేలులో చెప్పాడు, కనికరము లేకపోవుట నిర్విచార సుఖస్థితి అన్నాడు. నిర్విచార సుఖస్థితి ఎంత ప్రమాదమో తెలుసా?